VSII న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ ఎదురుగా రోడ్డు పక్కన కూరగాయల దుకాణాలను గుడిసెలు వేసి చిరు వ్యాపార సముదాయాలను కూల్చివేశారు. రెవెన్యూ అధికారులు రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న దుకాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేయడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. బడాబాబులు రాజకీయ నాయకులు నిర్మాణాలు చేస్తుంటే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ పొట్టకూడి కోసం రోడ్డుపై చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిరు వ్యాపారం చేసుకుంటుంటే కూల్చివేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపాయి కూడబెట్టి వ్యాపారం చేసుకుంటుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. చెప్పి పలానా రోజు తీసేస్తామమ్మా. గుడ్డలు వేయకండి, పంచమాట గుడ్డలు వేయకండి, మామూలు అమ్ముకొని పోకండి. మామూలు అమ్ముకుంటుంది, మామూలు అమ్ముకున్న తర్వాత మళ్ళీ వచ్చి గుడ్డలు వేసుకోమని చెప్పింది కూడా వాళ్ళే. మళ్ళీ వేసుకొని గుడ్డలు వేసుకొని ఎవరు ఏమంటారు, గుడ్డలు అమ్ముకొని వేసుకొని మేము మాలు లోన్ వేసుకోండి అని చెప్పి ఆల్రెడీ లోన్ వేసుకోండి, లోన్ గెలిపేస్తున్నాం. రెండు గెలిపేస్తున్నా కూడా నేను చెప్తున్నా ఫినిషింగ్ మొత్తం ఫినిషింగ్ ఈయన చార్ దాకా అయిపోయి ఒక బండి పెట్టవచ్చు. మాలి ఖరాబ్ అయితే ఏం చేసుకోవచ్చు. పచ్చిమాలి ఇది ఏమన్నా ఆగేదా? ఏమైనా పొలాలు ఆస్తులు ఏమైనా అక్రమించుకుంటాం. ఎకరాల వల్ల ఎవరు కట్టాలి ఎకరాలు ఆక్రమణ ఓడి దిగలేదు. ఏదో 4 దినాలు అమ్ముకొని పోయేతోళ్ళం కానీ ఏమన్నా ఏం పునాలు చేసిన ఇల్లు తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు లోన్ ఇప్పుడు రోడ్డు మీద బతుకు ఇప్పుడు ఎక్కడ పోవాలి? 20,000 మాలు మొత్తం రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ జామ్ చేద్దాం. మొత్తం బంద్ చేయండి, రోడ్డు బంద్ చేయండి. రోడ్డు బంద్ చేస్తే రండి అందరూ ఎవరు షాపులు అందరూ రోడ్డు మీద రండి. ఎవరు షాపు రోడ్డు కూర్చుందాం ధర చేద్దాం. అయినది కానీ ఏందమ్మా ఇది చెప్తే రేపు కూలగొడతామంటే రేపు 15 రోజుల కోసం తెలంగాణ వస్తావు. నీకేమని చెప్పుకోవద్దు.